హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్. చూస్తున్నారు కదండి, ఎంత అద్భుతంగా ఉందండి. జస్ట్ మీరు చూస్తున్నది బేలూరు చెన్నకేశవ ఆలయంలోని జస్ట్ శాంపిల్ అండి. లోపల అత్యద్భుతంగా ఉంటుందండి. ఈ బేలూరు ఆలయంలో 12వ శతాబ్దం తాలూకు జీవన శైలి, అప్పటి కళాత్మక సాంస్కృతిక సజీవ సాక్ష్యం అండి. ఏమండి, ప్రతి ఆలయంలోగా ఎన్నో యుద్ధాలు చూసిన ఆలయం అండి ఈ బేలూరు ఆలయం అండి. ఇది జస్ట్ ఏంటంటే హసన్ డిస్టిక్కి 25 కిలోమీటర్ల దూరంలో, అట్లాగే బెంగళూరు నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉందండి. నేనైతే రాత్రిపూట వెళ్ళానండి. జస్ట్ తెల్లారిన తర్వాత అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తానండి. ప్రస్తుతం ఏంటంటే తెల్లారుజామున 3 గంటలకు అక్కడికి వెళ్ళాను. అక్కడ చక్కగా ఏంటంటే ఒక రాత్రిపూట కూడా ఈ ఆలయం ఎలా ఉంటుంది, ఆ చుట్టూ ఎలా ఉంటుందని నేను మీకు చూపించడానికి ఒక అవకాశం దొరికిందండి. అలాగే మీకు విషయం చెప్పాలండి, ఈ ఆలయాన్ని హొయసల రాజు నిర్మించారండి. విష్ణువర్ధన్ రాజు, శాంతలాదేవి. ఈ చెన్నకేశవ ఆలయం అంటే ఈ విష్ణు ఆలయంతో పాటు హొయసల రాజులు విష్ణువర్ధన్ రాజు, శాంతలాదేవి నిర్మించారు. ఇక్కడికి 16 కిలోమీటర్ల దూరంలోనే మీకు ఏంటంటే హొయసల కూడా ఉందండి. ఆ హొయసల అయితే కనుక శైవాలయం అండి. ఈ రెండు కూడా విష్ణువర్ధన్ రాజు కట్టించాడండి. దాదాపు కంటే అతను హుయాంలోనే ఎక్కువ జరిగింది. మొత్తం ఈ ఆలయానికి నిర్మించడానికి 103 సంవత్సరాలు పట్టిందండి. 1-2 రోజులు కాదండి. అంత అద్భుతమైన ఆలయం అండి ఇది. మాటల్లో చెప్పలేని అద్భుతమైన ఆర్కిటెక్చర్ అండి. ఏమంటే 1117లో నిర్మించారండి. ఇది ఎన్నో యుద్ధాలు చవి చూసిందండి. అన్నిటికీ సజీవ సాక్ష్యమే ఈ టెంపుల్ అండి. చూడండి రాత్రిపూట ఎంత అద్భుతంగా ఉందో. ఇలాంటి టెంపుల్ అనేది ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా చూడండి. కేవలం ఏంటంటే ఇది చూడటమేనండి. మానవ జీవితం ఏముంటుంది చెప్పండి, ఎప్పుడు ఉండే గోల. సంవత్సరానికి ఒక్కసారైనా ఒక టూరిస్ట్ ప్లేస్ పెట్టుకోండి. మంచి ప్లేసులు మీకు ఇష్టమైనవన్నీ కూడా చక్కగా ఒక్కొక్కటి చూడండి. కనీసం భారతదేశం అంతా మొత్తం అంతా చూద్దామండి. చూడండి రాత్రిపూట వచ్చేసాము మేము అక్కడికి. చక్కగా ఏంటంటే వెయిట్ చేస్తాం అనమాట. తెల్లారిన తర్వాత చక్కగా ఏంటంటే మొత్తం అంతా మీకు చూపిద్దామని ఆగానండి. చూడండి అదే ఏంటంటే బేలూరు బస్ స్టాండ్ అండి. ఇక్కడికి బస్సులు కూడా ఉన్నాయండి దగ్గర. బెంగళూరు నుంచి మీరు బస్సులో కూడా రావచ్చండి. పదండి మళ్ళీ మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. చూసారు కదా బయట. ఇక్కడ ఏంటంటే బేలూరులో కానీ హలిబీడ్లో కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఇవన్నీ చేతితోనే నిర్మిస్తారండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఇవన్నీ కూడా చేతితోనే, మొత్తం చేతితోటైతే చెక్కుతారండి. అంత అద్భుతం. మీరు గుడి బయట అయితే చక్కగా చూడొచ్చండి. అందరూ లేడీస్ అందరూ చక్కగా కూడా చెక్కుతూ ఉంటారు. వెళ్ళిపోదామండి. అట్లాగే ఏంటంటే ఈ చెన్నకేశవ ఆలయం అంటే ఈ హొయసల రాజులు నిర్మించిన ఈ యొక్క చెన్నకేశవ ఆలయం స్థలమోత్సవం విషయానికి వస్తారండి. అక్కడ స్థానికులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మనకి మోహిని అవతారం తెలుసు కదండి, అదే భస్మాసురుడిది. అట్లాగే మోహిని అవతారం ఎత్తేసేసి భస్మాసురుడు సంహరించిన ప్రదేశం కూడా ఆయన ఇప్పుడు చెప్తారండి. చూడండి ప్రధాన గోపురం చూశారు కదా, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇది ఒక ప్రత్యేకమైన రాయితో నిర్మించారని చెప్పారండి. అదేంటంటే భూమిలో ఉంటుందంటండి. భూమిలో తీసి బయటికి రాగానే గట్టిపడుద్దంట. దాంతో నిర్మించారండి. చూడండి ఆలయం చాలా విశాలంగా ఉంటుంది. అలాగే చిన్న టెంపుల్స్ అన్నీ ఉంటాయి. మొత్తం అన్నీ కూడా చూడండి ఎంతో అద్భుతంగా ఉంటుందండి. అసలు అన్నిటికీ మించి లోపలికి వెళ్తే ఆ యొక్క ఇది చూస్తే ఉంటుందండి. ఆ పక్కన చూసారు కదా కోనేరు కూడా ఉంది. మొత్తం అన్ని లోపల మీరు అన్నీ చూడాలంటే ఎంతో సేపు పడుతుందండి. అలాగే ఏంటంటే ఇక్కడ లోపల ఏంటంటేనండి దాదాపుగా శిల్పాలు 10,000కి పైనే ఉన్నాయండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎక్కడైనా సరే ఎన్ని శిల్ప సంబంధించిన దాంట్లో కానీ అప్పటి రాజు నిర్మించిన అన్నింటిలో కూడా మీరు చూడండి. మీరు కింద వరుసగా చూసినారనుకోండి ఏనుగులు ఉంటాయి. ఆ ఏనుగులన్నీ చూస్తే మీరు ఒకటే అనుకుంటారు కదా, అదే కాదు. ఒక ఏనుగుకి సంబంధమే ఉండదు. ఎన్ని వందల ఏనుగులు గుడి చుట్టూ ఉన్నా సరే ఒక ఏనుగుకి సంబంధం ఉండదు. ఎందుకు అంటే ఏనుగు అనేది బరువు మోసేదనమాట. అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా ఆ కింద ఏంటంటే ఆ పానపేటను అంటారు, ఏమంటారు నాకు కరెక్ట్గా తెలియదు. ఆ కింద బేస్ దగ్గర మాత్రం అన్ని చోట్ల ఏనుగులే ఉంటాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉందండి. చుట్టూ మొత్తం అంతా చక్కగా తిరగచ్చండి. చక్కగా తిరిగితే ప్రతిదీ కూడా మీరు గమనించండి. ప్రతి దాంట్లో కూడా చక్కగా మీకు ఒక కథ, ఇది రామాయణానికి సంబంధించింది కావచ్చు, భారతానికి సంబంధించింది కావచ్చు, లేదా అప్పటి జీవన విధానం గురించి కావచ్చు అండి. చూడండి ప్రధాన ద్వారం అంతా కూడా ఇక్కడ చూడండి. ఈ శిల్పకళ చూడండి. ఈ శిల్పకళ ఏంటంటే కనుక అండి ఇవన్నీ కూడా అండి ఏదో లాక్ సిస్టమ్తో తయారు చేశారు. లాక్ సిస్టమ్ తయారు చేయడం వల్ల ఏంటంటే అవన్నీ కూడా చక్కగా ఇంటర్లాకింగ్ సిస్టమ్తో నిర్మించారండి. అండ్ చూడండి అక్కడ చక్కగా చూడండి ఆ డిజైన్లు చూశారు కదా, మనం ఇప్పుడు చూస్తున్న డిజైన్లు చూడండి. ఆ రాయి మీద సన్న డిజైన్లు ఒక్కటి తేడా పడినా కానీ మొత్తం శిల్పం అంతా వేస్ట్ అవుద్ది కదా. అంటే ఇన్ని వందల రకాల చిన్న డిజైన్లు చేస్తున్నా సరే ఒక్కడ తేడా రాకుండా శిల్పాలు చేశారంటే చూడండి. అది అసలు అప్పట్లో ఇంకా చెప్పేది ఏముంది.
చెప్పా కదా చుట్టూ చిన్న చిన్న ఆలయాలు మోడల్ లాగా ఉంటాయని చెప్పేసి. చూడండి మీరు ఎక్కడ చూసినా సరే ఇప్పటికీ కూడా ఎప్పుడెన్నో మొన్న కట్టినట్టుగా ఉంటుందండి. 900 సంవత్సరాల నాటిది. ప్రతి శిల్పం దగ్గర ఒక కళ ఉంటుందండి. చూడండి చెప్పా కదా ఇందాక ఏనుగులు, ఆ తర్వాత గుర్రాలు, తర్వాత వరుసగా అన్నమాట ప్రతిదీ ఒక్కో చక్కర ఒక్కో కథలాగా వస్తుందండి. ఒక రామాయణంలో కావచ్చు, వీటిలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా కథ ఉంటుంది. అలాగే అప్పుడు సాంస్కృతం అండి, అప్పుడు వాళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నారు, ఎలాంటి యొక్క ఆభరణాలు పెట్టినారు, ఇవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చండి. అక్కడ చూడండి నరసింహస్వామి అవతారం అండి. అట్లాగేంటంటే మీరు గుడి ప్రారంభంలోనే మీకు ఎంట్రన్స్లో అంటే గడప దగ్గరే మీకు దశావతారాలు కూడా ఉంటాయండి. చూడండి ఇక్కడ యుద్ధ సంబంధించిందండి కూడా అండి. మీరు అక్కడ కనిపించే గుర్రాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఒక గుర్రం చూసారనుకోండి సేమ్ గుర్రమే చెక్కారనుకుంటారు కదా, కాదు. మీరు కావాలంటే పరీక్షగా అక్కడికి వెళ్ళినప్పుడు చూడండి మీకు అర్థం అవుతుంది. చెప్పాను కదండి అక్కడ నాట్యానికి సంబంధించినవి. అట్లా లోపల కూడా పెద్ద గట్టులాగా రౌండ్ గట్టులాగా ఉండదు చూసారండి. అవంతా కూడా ఏంటంటే అక్కడ నృత్యం చేసేవాళ్ళు అనమాట. ఎక్కువ గుళ్ళోనండి సంగీతానికి సంబంధించింది, నృత్యానికి సంబంధించినవి అనేక శిల్పాలు ఉన్నాయండి. అలా మొత్తం అంతా కూడా మీరు ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళండి. నేను ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే ఈ ఆలయంలో ప్రతి ఒక్క శిల్పం గురించి చెప్పాలంటే ఒక 10 నిమిషాలు పట్టుద్ది. అంటే 10,000 స్తంభాలు ఉన్నాయి. ఉదాహరణకు ఉందనుకోండి, ఒక మోహిని రూపంతో ఉన్న ఒక విగ్రహం ఉందనుకోండి, మీరు వన్ సైడ్ చూస్తే కనుక మోహిని రూపం, ఒక సైడ్ చూస్తే కనుక విష్ణు రూపం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి శిల్పాలు, చూస్తారు కదా అవన్నీ. ఈ శిల్పాల్లో వేసుకున్నవన్నీ కూడా ఒక అలంకరించుకున్న స్త్రీ చూసినప్పుడు అద్దంలో మొహం చూసుకున్నప్పుడు ఇలా వంగుతూ ఉందనుకోండి, మీరు జస్ట్ అక్కడ హారం దగ్గర చేయి పెడితే గ్యాప్ ఉంటుంది. అట్లాగే గాజులు ఉన్నాయి అనుకోండి, సపోజ్ ఆ గాజుల దగ్గర కనుక పైకి కిందకి ఎప్పటికీ జరపచ్చు అనమాట. అట్లాగే నరసింహ స్తంభం ఉంది, ఇంకా ఎన్నో ఉన్నాయండి. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే కనుక అండి, మీరు వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక గైడ్ని పెట్టుకోండి. గైడ్ని పెట్టుకొని ఒక పూట అంతా మీరు చక్కగా చూడండి. అక్కడ చూశారు కదా విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. నేను ఎన్ని చెప్పగలను చెప్పండి. నేను ఎందుకు చెప్పట్లేదని కూడా నేను చెప్తానండి. ఇప్పుడు ఒక విగ్రహం చూపిస్తాను, ఒక కోతిలాగా ఉందండి, ఈ సైడ్ ఇలా చూడండి, ముక్కు దగ్గర పట్టుకోండి, ఈ సైడ్ యూరోపం ఉంది, ఈ సైడ్ ఎన్ని చెప్పగలుగుతాను? ఒక 5 చెప్తాను, 10 చెప్తాను, 20 చెప్తాను. అలా కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయో మీకు చెప్పాలి, ప్రతి అద్భుతం చెప్పాలి. మీరు ఒక్కసారైనా వెళ్ళాలి అన్న సంకల్పం మీ మనసులో రావటం కోసం నేను ఇదంతా కూడా ఏంటంటే అక్కడ ఉన్నాయి మాత్రమే చెప్తున్నాను. నేను ఇంతంతా చెప్పిన వాడిని ఒకసారి విగ్రహం దగ్గర ఇదిగోండి ఇక్కడ పట్టుకోండి, ఇలా ఉంటుంది, ఇక్కడ ఇలా చూడండి అని చెప్పేయచ్చు. కానీ దానివల్ల ఏమవుతుంది, మీకు ఈ వెళ్ళాలన్న ఫీల్ కొంత పోద్ది. అలా పోకూడదు. ఇక్కడ ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయో చెప్పడం వరకే నా డ్యూటీ. మీరు వచ్చినప్పుడు చక్కగా గైడ్ పెట్టుకొని ప్రతిదీ కూడా హ్యాపీగా చక్కగా చూడండి. ఇక్కడ కర్ణాటకలో టిఫిన్ అద్భుతంగా ఉంటుంది. సెట్ దోశ కానీ, ఇవి కానీ, మైసూరు పాకు కానీ, ఫుడ్ కూడా డిఫరెంట్ ఆఫ్ ఫుడ్ అండి. చూడండి ఇవంతా కూడా హాల్ అండి, ఇదంతా కూడా అద్భుతంగా ఉంటుంది. అసలు లోపలికి వెళ్తే మనం ఆ లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఏంటంటే నాట్యమోహిని కావచ్చు, లేకపోతే బొమ్మల దర్శన మందిరి, సుఖభాషిని, స్త్రీని వేధిస్తున్న కోతి. అంటే అందంగా ఉందనుకోండి, కోతి కూడా ఎంటబడుద్దని అర్థం అనమాట. అంటే ఒక్కోసారి ఏంటంటే ఈ వయసులో ఉన్నప్పుడు ఏంటంటే యుక్త వయసులో ఉన్నప్పుడు బాగా అందంగా ఉన్నప్పుడు ఏంటంటే కోతి మా చేష్టలు ఉంటాయి కదా, అట్లాంటివన్నీ కూడా అక్కడ శిల్పంలో చిత్రీకరించారండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు ఈ ఖజురహో లాగా మాత్రం ఎలాంటి ఇబ్బంది పడక్కర్లేదండి. ఎందుకంటే ఇదంతా కూడా కళకు సంబంధించింది, సంస్కృతికి సంబంధించింది, వాళ్ళ జీవనానికి సంబంధించింది. అదో మీరు కనుక ఖజురహో వెళ్ళారనుకోండి, అక్కడంతా కూడా ఒక అద్భుతమైన శృంగార ప్రక్రియకి సంబంధించింది అనమాట. మీరు వీలుంటే కనుక ఖజురహో చూడండి. మన ఛానల్లో నెక్స్ట్ ఖజురహో కూడా చూపిస్తారండి. ఎందుకంటే ప్రతిదీ కూడా తెలుసుకోవాల్సిన విషయమే. చూడండి అక్కడ చూడండి, ఇందాక చెప్పా కదా ఏనుగులు, చూడండి ఆ శిల్పం చూశారు కదా మధ్యలో అవి స్వామిని చూడండి. ప్రతిదీ కూడా ఒక్కొక్కటి ఎక్కడైనా సరే ఏమంటే ఎన్ని వేల మంది పనిచేసి ఉంటారండి. అది చూసారా ఇందాక చూసారు సార్, అదే హొయసల రాజముద్ర అండి. అదిగోండి హొయసల రాజముద్ర అండి అది. అక్కడి నుంచి ఆయన దగ్గర నుంచే ఇదంతా రాజ్యం అంతా కూడా విస్తరించిందండి. చూడండి అక్కడ మొత్తం అంతా గరుత్మంతుడు అండి అది. ఆ చుట్టుపక్కలంతా తామర పూలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఏనుగులు అవంతా కూడా మొత్తం ఈ యొక్క ప్రధాన ద్వారం అండి అదంతా. ఇవన్నీ చూశారు కదా, మొత్తం అంతా 48 స్తంభాలు ఉంటాయండి. చెప్పే కదా లోపల మోహిని అవతారం అని. ఇక్కడే ఏంటంటే రకరకాలు ఉంటాయండి. ఈ మొత్తం ఈ ఆలయంలో ఈ 48 స్తంభాల దగ్గర ఒక్కో స్తంభం దగ్గర ఒక్కొక్క విచిత్రం ఉంటుందండి. చూడండి పైన అంతా కూడా బ్రహ్మదేవుడు అండి, చుట్టూ కూడా అంతా కూడా ఉంటుంది, మొత్తం అంతా శివలింగాకారం ఉంటుందండి. చూడండి దాని కిందే అనమాట. చూడండి దాని కింద ఏంటంటే అప్పట్లో ఒక రౌండ్ లాగా ఉండేది. అది చూడండి హొయసల రాజముద్ర కూడా
ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఆలయం. ఖచ్చితంగా మీరు వెళ్ళండి. అట్లాగే ఏంటంటే ఇక్కడికి దగ్గరగా ఉన్న హలిబీడు నేను చెప్పా కదండి, నాకు అంత తెలుగు ఇంగ్లీషును ప్లస్ హిందీ అంత రాదండి. నేను ఒక తెలుగు ఒకటే వచ్చు నాకు. అయినా సరే నేను ప్రతి చోట వెళ్ళి ఈ గూగుల్ సంబంధించిన యాప్ ఉంటుంది, అది ఇంగ్లీష్ మీద పెడితే తెలుగు చూపిస్తుంది, హిందీ మీద చూపిస్తే తెలుగు చూపిస్తుంది, తమిళం, కన్నడ, మలయాళం, జర్మన్, ఫ్రెంచ్ దేని మీద చూపించినా తెలుగు చూపిస్తుందండి. ఆ యాప్ ఒకటి ఉంది కాబట్టి ఆ యాప్ ద్వారా నేను వెళ్ళి వెతుక్కొని జాగ్రత్తగా మీ అందరికీ నేను అందిస్తున్నానండి. అట్లాగే ఏంటంటే మీకు ఈ వీడియో ఎలా ఉంది, ఖచ్చితంగా మీరు వెళ్తాము అనుకున్న వాళ్ళందరూ కామెంట్ పెట్టండి. చూడండి అక్కడ దశావతారాలన్నీ అసలు చూడండి. అసలు నిజంగానే చెప్తానండి, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను కూడా మీతో పాటే చూస్తాను తెలుసా. వెళ్ళిన తర్వాత వీడియో తీయటం, ఏది బాగుందో చూడటం, ఇట్లా చేయటం తప్ప నుంచి నిజంగా నేను కూడా మీతో పాటే చూస్తానండి. బయట ప్రసాదం లడ్డు, అట్లాగే బయట సెట్ దోశ, మైసూరు పాకు మాత్రం మిస్ అవ్వద్దు. మళ్ళీ హలిబీడులో చూద్దాం. ఇంకా హలిబీడు దగ్గర మాత్రం ఈసారి మీ కోరిక తీరుస్తాను. ప్రతి శిల్పం గురించి చెప్తా, ఎందుకంటే ఒకటి మామూలుగా చెప్పాను, ఇంకోటి అది చెప్తా. ఓకేనా? మరి హలిబీడు వీడియోలో కలుద్దాం. మీ జీవీఆర్. థ్యాంక్ యూ.